ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట నియోజకవర్గంలో ఈరోజు 4వ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు గ్రామాల్లో విరివిగా కొనసాగాయి. ఇటు నంగునూరు మండలంతో పాటు సిద్దిపేట రూరల్ మండలము, అట్లాగే నారాయణరావుపేట మండలంలో కూడా జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు జరిగాయి. మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకులు, ఇన్ఛార్జీలు కలిసి గ్రామాల్లో పెద్ద ఎత్తున జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీని బలోపేతం చేసే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా నారాయణరావుపేట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంతో పాటు సిద్దిపేట రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమాల్లో సుడా మాజీ చైర్మన్ రవీందర్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఇక మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ముఖ్యంగా చిన్నకోడూరు మండలం చిలకలపల్లి గ్రామం అంతగిరి ప్రాజెక్టుకు సంబంధించి ముంపుకు గురైంది. ఈ గ్రామాన్ని పూర్తి స్థాయిలో ముంపు గ్రామంగా గుర్తించి అక్కడి స్థానికులందరికీ కూడా అవసరమైనటువంటి పునరావాస కార్యక్రమాలు నిర్వహించాలి, వాళ్లకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఈరోజు మాజీ ఎమ్మెల్సీ, మాజీ జర్నలిస్ట్ ఆర్ సత్యనారాయణ సంతాప సభ జరిగింది. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, ఆయన మిత్రుల ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొని ఆర్ సత్యనారాయణ జర్నలిస్ట్ రంగానికి చేసినటువంటి సేవల్ని, సమాజానికి చేసిన సేవల్ని ఈ సందర్భంగా కొనియాడారు. ఇక హరీష్ రావు 10వ తరగతి విద్యార్థులకు ఇచ్చినటువంటి డిజిటల్ మెటీరియల్ని ఈరోజు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల కోసం ఆయన ప్రత్యేకంగా డిజిటల్ పాఠ్యపుస్తకాలను తయారు చేసి ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ సందర్భంగా ఆయన ఇస్తున్నారు. అందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి 10వ తరగతి విద్యార్థులకు పంపిణీ చేశారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి నర్సాపూర్లో ఈరోజు బంద్ కొనసాగింది. ముఖ్యంగా నల్లబెల్లి, అట్లాగే ప్యారానగర్ ప్రాంతంలో డంప్ యార్డు ఏర్పాటుకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు నర్సాపూర్లో బంద్ కొనసాగింది. ఇందులో మా ఎమ్మెల్యే సుంత లక్ష్మారెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నల్లవెల్లి గ్రామంలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా యువకులు సెల్ ఫోన్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇక డంప్ యార్డును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్లు కలిసి సంగారెడ్డి కలెక్టరేట్లో ఈరోజు వినతి పత్రం సమర్పించారు. ఇక సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఈరోజు ఒక ప్రైవేటు పాఠశాల ముందు విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ముఖ్యంగా కృష్ణవేణి పాఠశాలలో సరైన వసతులు లేక విద్యార్థులకు ఇబ్బందులు గురిచేస్తున్నారు. ఫీజులు మాత్రం పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నటువంటి యాజమాన్యం విద్యార్థులకు సరైనటువంటి సౌకర్యాలు కల్పించడం లేదని, అట్లాగే సరిగ్గా పాఠ్యాలు కూడా చెప్పడం లేదని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేశారు. పాఠశాల విద్యార్థులు చాలా ఇబ్బందులు గురవుతున్నారని, దీనిపై ప్రభుత్వము విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.